హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇంకా ఎంగిలిపూల బతుకమ్మ రోజు అయితే నేనైతే ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో అయితే పేర్ చేశాను. కొన్ని బయట నుంచి అయితే తీసుకొచ్చాను, ఎక్కువ తీసుకురాలేదు, కొన్ని తీసుకొచ్చాను అవుట్ సైడ్ నుంచి. ఇంకా ఇంట్లోనే ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద బతుకమ్మ కూడా కావాలి అని చెప్పేసి అయితే కొన్ని ఫ్లవర్స్ని అయితే అలాగే ఉంచేసాను, కొన్ని తెంపాను ఇంకా ఈరోజు అయితే. సో ఇంకా చిన్న బతుకమ్మ నేను ఎలా పేరుస్తున్నానో ఏంటి ఇప్పుడైతే చూసేద్దాము. ఇంకా ఈ వ్లాగ్ కూడా అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది నాకైతే. ఇంకా ట్రావెల్ అటు ఇటు పిల్లలతో తిరగడం, ఇంకా హాలిడేస్ వచ్చాయి ఇందులో. ఇంకా బతుకమ్మ రిలేటెడ్వి అలాగే పిల్లలకు కొన్ని యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా అవి కూడా ముందు ఇంకా ఆ వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి, ఇంకా వీడియోస్ చూస్తూ అయితే. సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఇంకా బతుకమ్మ వీడియో అయితే ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాము, అంటే అలాగే పెట్టేస్తాను రాగా అయితే. ఇంకా వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వను ఆ బతుకమ్మ ఆడినప్పుడు. సో నేను ఇంట్లో వేసినప్పుడు మాత్రమే జస్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇక్కడైతే ఇస్తున్నాను. దీన్ని అయితే చాలా సింపుల్గా చాలా చిన్నగా అయితే వేర్ చేసినాను, బాగా పెద్దగా కూడా వేర్చలేదు. ఇక్కడ బతుకమ్మ పండుగ అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఇండియాలో ఎలా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అలాగే అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. ఇక్కడ ఏంటి అంటే ఒక హాల్ బుక్ చేసుకొని అలా అయితే చేసుకుంటాము. ఇంకా ఇండియాలో అయితే మనం గ్రౌండ్ లో అలా వెళ్ళి పెద్ద ప్లేస్ లో అయితే ఆడతారు కదా. సో ఇక్కడైతే ఈవెంట్ అయితే ఇలా అయితే జరుగుతుంది, చూసేయండి. మా ఇంటి చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఆఫ్టర్ 2 hours ఆడుకున్న తర్వాత అయితే ఇలా అయితే నిమజ్జనం అయితే చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.